Welcome to all competitive wala Ali ఛానల్ అండి. ఈరోజు మనము హిస్టరీ 3వ క్లాస్ డిస్కస్ చేసుకుందాం. అవర్ పాస్ట్లో టాపిక్ వచ్చేసి హర్పన్ సివిలైజేషన్ ఆర్ హిందస్ సివిలైజేషన్. లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకుందాం? ఫస్ట్ క్లాస్లో వాట్ ఈజ్ మీన్ బై ఏడి బీసీ, వాట్ ఈజ్ మీన్ బై బిఫోర్ క్రిస్ట్, వాట్ ఈజ్ మీన్ బై అనమో డొమోని అని డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ వచ్చేసి హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ గురించి బిగినింగ్ అండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ది లివింగ్ అండ్ ది అగ్రికల్చర్ టెక్నాలజీస్ గురించి ఈరోజు మనము డిస్కస్ చేసుకుందాము హిస్టరీలో. ఈరోజు మీకు ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పబోతున్నా. ఏదైతే మనము ఎన్నో డేస్ నుండి వెయిట్ చేస్తున్న నోటిఫికేషన్ ఈరోజు మనకి వచ్చేసింది. ఈరోజు రిలీజ్ చేసినారు. ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ. ఆర్ఆర్బి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది. వారు నోటిఫికేషన్లో చెప్తున్నారు మనము ఎగ్జామ్ డేట్స్ త్వరలో కమింగ్ సోన్ అనౌన్స్ చేస్తామని. ఎగ్జామ్స్ డేట్స్ మళ్ళీ చెప్పినారు ఆర్ఆర్బి. అండ్ ఆర్ఆర్బికి వచ్చేసి డిగ్రీ కానివ్వండి, బీటెక్ కానివ్వండి, 12th కానివ్వండి, కొన్ని పోస్టులు 10th కానివ్వండి, వాళ్ళు ఎలిజిబిలిటీ టు ఫిల్ టు ది ఫామ్ టు ది ఎన్టీపీసీ. నేను మీకు ఒక ట్రిక్ చెప్పబోతున్నా, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు కానీ రైల్వేలో జాబ్ పక్కా కొట్టాలని అనుకుంటున్నారా? ఇవి నేను చెప్పే 3 to 4 సబ్జెక్ట్స్ బాగా గ్రిప్లో పెట్టుకోండి. ఖచ్చితంగా రైల్వేస్లో జాబ్ కొడతారు. నేను చెప్పిన ఒక 3 సబ్జెక్టులు మాత్రం మీరు గ్రిప్ పెట్టుకుంటే ప్రతి రైల్వే కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్, జూనియర్ ఇంజనీరింగ్ టు ది గ్రూప్ డి పోస్ట్ వరకు ప్రతి ఎగ్జామ్ కండక్ట్ చేసిన రైల్వేది మీరు గెట్టిన వెళ్తారు. అవి నేను చెప్పే సబ్జెక్ట్స్ మీరు నేర్చుకుంటే. ఫస్ట్ వచ్చేసి రీజనింగ్, రెండోది వచ్చేసి అర్థమెటిక్, మూడోది వచ్చేసి జిఎస్ కానివ్వండి, జనరల్ నాలెడ్జ్ కానివ్వండి, జిఎస్ ఆర్ జీకే. ఇవి రీజనింగ్ కానివ్వండి, అర్థమెటిక్ కానివ్వండి, జిఎస్ కానీ జీకే కానీ మీరు సబ్జెక్టులు గ్రిప్లో ఉన్నాయా? పక్కా చెప్తా, మిమ్మల్ని ఆపేవాడు ఎవడు ఉండాడు. రైల్వేస్లో జాబ్ ఎందుకు రాదు మీకు? ఈ 3 సబ్జెక్ట్ మీద మీరు గ్రిప్ ఉన్నారో ఖచ్చితంగా మీరు ఇండియన్ రైల్వేస్లో ఖచ్చితంగా ఉద్యోగం, గవర్నమెంట్ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దీంతో పాటు మీరు ఇంగ్లీష్ కానీ బాగా చదువుకున్నారా? సబ్జెక్ట్లో గ్రిప్ తీసుకున్నారా? కంటెంట్ అర్థమైందా? వొకాబులరీ అర్థమైందా? యు గెట్ ఇన్ టు ది ఎస్ఎస్సి. అంటే ఎస్ఎస్సిలో మీరు గెట్ ఇన్ అవుతారు ఇంగ్లీష్ మీద గ్రిప్ తీసుకుంటే. మెయిన్ ఫోకస్ ఆన్ యువర్ సబ్జెక్ట్స్ రీజనింగ్, అర్థమెటిక్, జిఎస్ అండ్ జీకే. ఇవి 3 సబ్జెక్టులు మీరు ఖచ్చితంగా బాగా గ్రిప్ ఉంది, బాగా కంటెంట్ బాగా నేర్చుకున్నారు. యూ కెన్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఈజీలీ ఇన్ రీజనింగ్, అర్థమెట్రీ. డెఫినెట్లీ ఐ సెడ్ టు యూ 100% యూ గెట్ ఇన్ టు ది రైల్వేస్. నువ్వు రైల్వేస్లో, ఇండియన్ రైల్వేస్లో ఖచ్చితంగా ఉద్యోగం సాధిస్తావు. అలాగే దాంతోపాటు నువ్వు ఇంగ్లీష్ కంటెంట్, ఇంగ్లీష్ వొకాబులరీ కానీ బాగా నేర్చుకున్నావు, డెఫినెట్గా నీకు ఎస్ఎస్సిలో మళ్ళీ ఛాన్సెస్ ఉంటాయి. సిజిఎల్లో కానీ, సిహెచ్సిఎల్లో కానీ, ఎంటీఎస్లో కానీ, స్టానోగ్రాఫర్ కానీ. అర్థమైందా? ఇది చెప్పిన ఇంపార్టెంట్. అండర్స్టాండ్ దిస్ పాయింట్స్. అండ్ మనం సబ్జెక్ట్లో ఎంటర్ అవుదాము. ఇప్పుడు చూడండి, బిగినింగ్
బిగిన్స్ ఆఫ్ ది ఐవిసి అంటే హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ గా ఎలా బిగినింగ్ అయింది, హౌ టు బిగిన్స్ టు హర్పన్ వ్యాలీ సివిలైజేషన్. ఏదైతే హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో ఇట్ ఈస్ ది లార్జెస్ట్ సివిలైజేషన్ ఇన్ ది వరల్డ్. ఐఎమ్ సెడ్ దిస్ పాయింట్ టు లాస్ట్ క్లాస్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అతిపెద్ద సివిలైజేషన్, అతిపెద్ద నాగరికత మన ప్రపంచంలోనే. అతిపెద్ద మన ప్రపంచంలో అతిపెద్ద సివిలైజేషన్ నాగరికత ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో, సివిలైజేషన్ ఎగ్జిస్ట్ అట్ ది రివర్స్, అట్ ది బ్యాంక్ ఆఫ్ ది రివర్స్. ఏదైతే అతిపెద్ద నాగరికత ఏదైతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉందో అది ఎగ్జిస్ట్ అయింది ఒక నది ఒడ్డున. అవి నదులు 5 ఉన్నాయి, అవి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. జీలం, రెండోది చీనం, మూడోది రవి, ఫోర్త్ వన్ సట్లజ్, ఫోర్త్ వన్ వచ్చేసి సట్లజ్, ఫిఫ్త్ వన్ వచ్చేసి హిందస్. చూడండి, బిగిన్స్ ఆఫ్ ది ఐబిసి హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ ఫస్ట్ గా ఎలా బిగినింగ్ అయిందంటే, మెయిన్లీ ఇంపార్టెంట్ ఆఫ్టర్ ది హర్పన్ వ్యాలీ సివిలైజేషన్. హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ ఎగ్జిస్ట్ ఇన్ టు 5 రివర్స్. అంటే మన నాగరికత ఏదైతే ఉందో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అది ఎగ్జిస్ట్ అయింది ఎక్కడంటే ఒక రివర్, ఒక నది ఒడ్డున. అవి నదులు ఏవేవి అంటే ఫస్ట్ హిందస్, సట్లజ్, చీనాబ్, రవి అండ్ ఫస్ట్ వచ్చి జీలం. 5 రివర్స్ దగ్గర ఎగ్జిస్ట్ అయినాయి. అది నేను లాస్ట్ క్లాస్లో మీకు చెప్పినాను. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది మన ఇండియా సబ్ కాంటినెంట్లో ఎగ్జిస్ట్ అయింది. బలికునిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్ అండ్ అలాగే మనము వెస్ట్లో వచ్చేస్తే గుజరాత్ దగ్గర, రాజస్థాన్ దగ్గర, పంజాబ్ దగ్గర ఎగ్జిస్ట్ అయింది ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అలాగే ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో చూడండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో మనము 2 విధాలుగా చదువుతామని మేము ఐఎమ్ సెడ్ టు ది లాస్ట్ క్లాస్ టు యూ. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని 2 భాగాలుగా చదువుతాము. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని మనము 2 విధాలుగా చదువుతాము. బిగిన్స్ అంటే 2 phases మనము 2 phases గా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ని చదువుతాము. ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ఎర్లీ హర్పన్ సివిలైజేషన్. ఫస్ట్ వచ్చేసి ఎర్లీ హర్పన్ సివిలైజేషన్, రెండోది వచ్చేసి లేటర్ హర్పన్ సివిలైజేషన్. ఇప్పుడు చూడండి, ఐబీసీలో టైం పీరియడ్ ఆఫ్ ది ఐబీసీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైం పీరియడ్ ఎంత అంటే హ్యాస్ పర్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ కానీ 2400 BC టు 900 BC. ఎంత? 2400 BC టు 900 BC వరకు మనము ఏమంటాము అంటే ద పీరియడ్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎప్పటి వరకు పీరియడ్ అంటే 2400 BC టు 900 BC. 900 అంటే 900 BC వరకు ఏదైతే ఆ టైంలో పీరియడ్ జరిగిందో యువర్ ఆర్ ది కన్సిడర్డ్ టు ది హర్పన్ వ్యాలీ సివిలైజేషన్ పీరియడ్ అంటాం. బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ. ఐఎమ్ సెడ్ టు ఓన్లీ వన్ థింగ్ టు యూ. యాన్షియంట్ హిస్టరీలో అయితే డేట్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇయర్స్ అంత ఇంపార్టెంట్ కాదు యాన్షియంట్ హిస్టరీలో. బికాస్ ఆఫ్ అక్కడ ఒక క్లియర్గా ఎవిడెన్స్ ఉండదు. ఓన్లీ దట్ పార్ట్ ఆఫ్ ది ఎవిడెన్స్ టు ది మ్యానుస్క్రిప్ట్ కానీ ఆర్కియాలజిస్ట్ ఎవిడెన్స్ కానీ ఉంటుంది. బట్ లిటరేచర్ ఎవిడెన్స్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ది అవర్ హిస్టరీ కన్సిడర్ టు ది ట్రూ పీరియడ్. బట్ ఇట్ ఈస్ ది కన్సిడర్ టు ది అప్రాక్స్ కన్సిడర్ ది పీరియడ్. అంటే అప్రాక్స్ గా మనము ఈ పీరియడ్ నుండి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మన ప్రపంచం మన భారతదేశంలో ఎగ్జిస్ట్ అయిందని మనము కన్సిడర్ చేసుకున్నాం. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ అప్రాక్స్, అంటే ఇట్ ఈస్ నాట్ ఏ ట్రూ. తర్వాత వచ్చేసి
సబ్స్టి లైవ్వుడ్ స్ట్రాటజీస్ అంటే వాళ్ళ లైఫ్లో లైవ్వుడ్ స్ట్రాటజీస్ వాళ్ళ డైలీ లైఫ్లో స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయో అవి డిస్కస్ చేసుకుందాం. దాన్ని మనం ఏమంటామంటే సబ్సిడియన్సీ స్ట్రాటజీస్ ఏమంటాము, సబ్సిడియన్సీ స్ట్రాటజీస్. అంటే సబ్సిడియన్సీ అంటే ఏం కాదు, జీవన ఉపాధి. సబ్సిడియన్సీ అంటే ఏమంటే జీవన ఉపాధి, లైవ్వుడ్, జీవన ఉపాధి. వాళ్ళ నిజ జీవితంలో వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు ఎలా ఇప్పుడు బతికే వాళ్ళు అంటే సబ్సిడియన్సీ స్ట్రాటజీస్ అంటే ఏం లేదండి. చూడండి, వాళ్ళ లైఫ్లో వాళ్ళ డైలీ షెడ్యూల్ ఎట్లా రొటీన్ అవుతుందో దాన్ని హిందీ లేటర్ హర్పన్ ఎర్లీ సొల్యూషన్ కానీ ఎర్లీ హర్పన్ సొల్యూషన్ కానీ పీపుల్స్ ఆర్ ది వైడ్ రేంజ్ ఆఫ్ ది ప్లాంట్స్ అండ్ అనిమల్స్. వాళ్ళు వైడ్ రేంజ్ ఆఫ్ ది అనిమల్స్ ప్లానెట్స్ డిపెండ్ అయ్యి విత్ ఫిష్ మరి. అంటే వాళ్ళు పీపుల్స్ డిపెండ్స్ ఆన్ మెయిన్లీ ఫుడ్. వాళ్ళకి ఫుడ్ ఎలా అంటే ఇండస్ వ్యాలీ సొల్యూషన్ వాళ్ళకి ఫుడ్ ఎలా అంటే ఐవిసి పీపుల్స్ mainly depends on the wide range of the planets, wide range planets, animals with fish. వాళ్ళు వాళ్ళ జీవన విధాన్ని ఎట్లా మార్చుకున్నారంటే వాళ్ళ జీవన తరీకాని అంటే వాళ్ళు జీవించే షెడ్యూల్ని ఎట్లా మార్చుకున్నారంటే విత్ వైడ్ రేంజ్ ఆఫ్ ది ప్లానెట్స్, అనిమల్స్, ఫిష్. వాళ్ళు మార్చుకున్నారు వాళ్ళు జీవన విధాన్ని. ఎలా అంటే ప్లాంట్స్ని తింటారు, అనిమల్స్ని వేటాడతారు, ఫిష్ను హంటింగ్ చేస్తారు కదా. అనిమల్స్ని హంటింగ్ చేస్తారు, ఫిష్ని వేటాడి వాళ్ళ తినడానికి వాళ్ళు సహకరించుకున్నారు. వాళ్ళు మాకి దీన్ని డైటరీ ప్రాక్టీస్. వీళ్ళు ప్లానెట్స్ కానివ్వండి, అనిమల్స్ కానివ్వండి, ఫిష్ కానీ వీళ్ళ డైట్ అంటే వీళ్ళ డైటరీ ప్రాక్టీసెస్. ప్లాంట్స్ని, అనిమల్స్ని, ఫిష్ని వీళ్ళు ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నాము ఒక పూట టిఫిన్, ఒక పూట లంచ్, ఒక పూట డిన్నర్ అని ఎలా ఇప్పుడు పేర్లు మార్చుకోము. మనం ఎలా షెడ్యూల్ ప్రకారంగా తింటామో వాళ్ళు మన పూర్వీకులు ఎలా తినేవాళ్ళు అంటే ప్లానెట్స్ని అండ్ అనిమల్స్ని, ఫిష్ని వాళ్ళు డైటరీ ప్రాక్టీసెస్ చేసేవారు. అంటే వాళ్ళ షెడ్యూల్గా వాళ్ళు తినేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనిమల్ పోతుంది, అనిమల్ని హంటింగ్ చేసి వాళ్ళు తినేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఓషన్లో ట్రావెల్ చేస్తున్నారు, వాళ్ళు సీలో ట్రావెల్ చేస్తున్నారు. అప్పుడు సీలో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశాడు, ఫిష్ని వేటేవాడు. అంటే ఫిష్ని వల వేసి తీసుకొని వచ్చి దాన్ని వండుకొని తినేవాళ్ళు. అలాగే ప్లానెట్స్లో రూట్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి వాళ్ళు తినేవాళ్ళు. అందుకే వీళ్ళని మనం ఏమంటామంటే డైట్ ప్రాక్టీసెస్ అనుకోండి. డైటరీ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళు ఎవరంటే హిందోసైలిషన్ అని. దాన్ని మనము ఆర్కియో బొటనిస్ట్ అంటాం. మనం ఏమంటాం వీళ్ళని ఆర్కియో బొటానిస్ట్. అంటే బాటనీ అని మీరు పేరు వినవచ్చు. బైపీసీ వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరైనా చేస్తుంటే బాటనీ, జియాలజీ అని ఇంటర్లో వాళ్ళకి పేర్లు వస్తాయి. ఆర్కియో బొటానిస్ట్ అంటే ద
సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది ప్లానెట్స్ ఈజ్ నోన్ యాజ్ ది బొటనిస్ట్. అంటే ఆర్కియో బొటనిస్ట్ అంటే ఎవరు లేదండి, ప్లానెట్స్ గురించి స్టడీ చేసేవారు. ప్లానెట్స్ నుండి స్పెషలైజ్డ్ ట్రైనింగ్ అయిన వాళ్ళు స్టడీ చేసి మనకి టు గివ్ us టు ది రిపోర్ట్. Indus Valley Civilization peoples are the diet practices to the planets and animals and fish. To said about the archaeobotanologist మాకి ఇది చెప్పినారు. తర్వాత వచ్చేసి వీళ్ళు ఇంకోటి ఒక విషయం చెప్పాలంటే వీళ్ళలో కొన్ని హర్పన్ సైట్లో వాళ్ళకి ఫైండ్ అవుట్ అయింది వీళ్ళు డైటరీ ప్రాక్టీసెస్ చేస్తున్నారు. ఫిష్, ప్లానెట్ అండ్ అనిమల్తోనే కాదు, వీళ్ళు డైటరీ ప్రాక్టీస్ చేస్తున్నారు విత్ గ్రెయిన్స్. వీళ్ళు డైటరీ ప్రాక్టీస్ చేస్తున్నారు విత్ గ్రెయిన్స్. అవి గ్రెయిన్స్ మరి ఏవి చూడండి, వీట్, బార్లీ, millets and so on. At some Indus Valley civilization, some sites are the found out there. Indus Valley civilization peoples maintain to dietary practices not only fish, planets and animals, as well as dietary practice maintained with wheat, barley and millets. This is find out the Harappan civilization. బట్ రేర్లీ యూజ్ టు ది రైస్. అంటే హర్పన్ సివిలైజేషన్ ఉన్న పూర్వీకులు వారు మాత్రం ఒక చేపని కానీ, అనిమల్ని కానీ, జంతువులు కానీ, మొక్కల్ని కానీ మాత్రమే తినడం లేదు, వీరు గ్రెయిన్స్ని మళ్ళీ కన్జ్యూమ్ చేస్తున్నారు, గ్రెయిన్స్ని మళ్ళీ తింటున్నారు. అవి గ్రెయిన్స్ ఏదైతే అంటే మిల్లెట్స్ కానివ్వండి అండ్ బెర్లీ కానివ్వండి అండ్ వీట్ కానివ్వండి అని తింటున్నారని మాకి ఆర్కియాలజిస్ట్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఇది ఎక్కడ దొరికినాయి అంటే గుజరాత్. వెరీ ఇంపార్టెంట్. గుజరాత్ దగ్గర మాకి వాళ్ళు వీట్ అండ్ బెర్లీ అండ్ మిల్లెట్స్ తింటున్నారని మాకి ఆర్కియాలజిస్ట్ స్టడీ చేసి చెప్తున్నారు. ఈ సైట్ ఎక్కడ దొరికిందండి అంటే గుజరాత్ లో దొరికింది. ఇది ఎవరు ఫైండ్ అవుట్ చేసినారంటే మాకు ఆర్కియాలజిస్ట్ ఫైండ్ అవుట్ చేసి మాకు చెప్పినారు. తర్వాత ఇంకోటి విషయం ఏం చెప్తున్నామంటే వీళ్ళని స్టడీ చేసే వాళ్ళని మనం ఏమంటామంటే ఆర్కియోజియాలజిస్ట్. వీళ్ళను మనం ఏమంటామంటే ఆర్కియోజియాలజిస్ట్ అంటే హూ ఆర్ ది సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ది అనిమల్స్ ఇస్ కాల్డ్ ఆర్కియోజియాలజిస్ట్. వన్స్ మోర్, who are the scientific and specialist in the archaeogeologist in the animals is called archaeogeologist. ఎవరైతే మహానుభావులు ఉన్నారో అనిమల్స్ లో స్టడీ చేసేవారు, జంతువుల్లో స్టడీ చేసే వాళ్ళను మనం ఏమంటామంటే ఆర్కియోజియోలాజిస్ట్ అని అంటాము. ఇంకోటి బోన్స్ ఆఫ్ ది ఫిష్ అండ్ బోన్ ఆల్సో ఫైండ్ అవుట్ ది సైట్. ఫిష్వి బోన్స్ కానివ్వండి అండ్ బోల్ అంటే కోడు హెన్స్ యొక్క బోన్స్ మరి మాకి దొరికినాయి ఎక్కడ అంటే హరప్పన్ వ్యాలీ సివిలైజేషన్ కొన్ని సైట్లో అని మాకి ఎవరు చెప్పినారంటే ఆర్కియోజియోలాజిస్ట్ గా వారు మాకి సర్వే చేసి మాకు చెప్పినారు. దేని బోన్ దొరికినాయంటే హరప్పన్ వ్యాలీ సివిలైజేషన్ లో ఫస్ట్ వచ్చేసి ఫిష్ బోన్స్, తర్వాత వచ్చేసి హెన్స్ అంటే కోడి బోన్స్,
కోడి ఎముకలు, కోడి బోన్స్ దొరికినాయని మాకి ఆర్కియోజియోలాజిస్ట్ వారు మాకి చెప్పినారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కొన్ని సైట్లో మాకి ఇవి దొరికినాయని. థ్యాంక్స్ ఫర్ అవర్ వాచింగ్. ఇక్కడికి ఈరోజు ఆపేసి నెక్స్ట్ క్లాస్లో మేము చెప్పుకుందాము. జై హింద్ టు ఎవరీ వన్. ప్లీజ్ like and subscribe and share your friends who are the competitive aspirants. Once more, Jai Hind to everyone.